హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బలోచ్. వెస్ట్ బెంగాల్లో హిందువుల్ని చంపేస్తున్నారా? అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందా? అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టబోతున్నారా? అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో, కారణాలు ఏంటో, కారకులు ఎవరో పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ లో ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ చేసుకున్న ముస్లింలు బయటకు వచ్చి పార్లమెంట్ కొత్తగా సవరణ చేసిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేయడం మొదలుపెట్టారు. నిరసన శాంతియుతంగా జరిగింది, ఎందుకంటే అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. కానీ వీళ్ళు ఎలా చేశారంటే, ఫస్ట్ నేషనల్ హైవేతో పాటు రోడ్లన్నీ బ్లాక్ చేశారు, తర్వాత రైల్వే ట్రాక్స్ బ్లాక్ చేశారు. సరే, నిరసన ఇంతవరకు పర్లేదు. కానీ హిందువుల షాపులు, ఇల్లు టార్గెట్ చేసి లూటీ చేయడం ఏంటి, తగలబెట్టడం ఏంటి? সব নিয়ে চলে গেছে। আমার স্বামী তো বের নির্দেশ বলে কাজও কম আগে হয়নি। কিসের জন্য হচ্ছে? আমরা ছেলে মেয়ে নিয়ে কোথায় যাবো? বাচ্চা ছেলে নিয়ে কোথায় থাকবো? এইসব পুড়িয়ে দিয়েছে, তো কি নিয়ে থাকবো? কে এইসব করেছে আমাদেরকে? వీళ్ళు చేసే హింసకు అక్కడ హిందువులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వేరే ఊర్లకు పారిపోతున్నారు. এদিক দিয়ে যাবেন, এখান থেকে যান, ওইখানে পুলিশ আছে, যার যার নাম বলবেন এন্ট্রি করবে, যান এখান থেকে যান, অসুবিধা নাই। এখান থেকে সবাই আমরা হিন্দুরা আছি, টেনশন নাই। এখান থেকে যাও, কোনো টেনশন করি না। বাড়িতে কেউ যদি থাকে ফোন করে ডেকে নিন, তারাও যেন চলে আসে, ঠিক আছে? ডেকে নিন, ঠিক আছে? ఇప్పటికే దాదాపు 400-500 మంది పారిపోయారు. ముర్షిదాబాద్ లోని శంషేర్ గంజ్ లో ఉన్న ఒక హిందూ ఫ్యామిలీలో హరగోవింద్ దాస్, చందన్ దాస్ అనే ఇద్దరు తండ్రి కొడుకుల్ని కిరాతకంగా నరికి చంపేశారు. చంపిన వాళ్ళలో ఒకటి పేరు కాలు, రెండోవాడి పేరు దిల్దార్. వీళ్ళిద్దరూ ముస్లిం. వీళ్ళని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వైలెన్స్ ఒక్క హిందువుల దగ్గర ఆగలేదు, పోలీసుల మీద కూడా వెళ్ళింది. నిరసనకారుల్ని కంట్రోల్ చేస్తున్న పోలీసుల్లో 18 మందిని రాళ్లతో కొట్టి ఇంజూరీ చేశారు. శుక్రవారం వస్తే చాలు వీళ్ళకి రాళ్ళిసిరే ఫ్యాంటసీ. అందుకే సోషల్ మీడియాలో ఫ్రైడేని స్టోన్ పెల్టింగ్ డే అంటారు. ఈ మారణకాండ ముర్షిదాబాద్, మాల్డా, 26 పరగనా లాంటి జిల్లాలో స్ప్రెడ్ అయింది. ఇది చూసి స్వయంగా కలకత్తా హైకోర్టు సెంట్రల్ ఫోర్స్ దించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని, ఇదంతా మేమే మానిటర్ చేస్తామని డివిజన్ బెంచ్ ఆర్డర్ చేసింది. దీన్ని బట్టే తెలుస్తుంది కదా, వెస్ట్ బెంగాల్లో మమతా ఖాన్ ప్రభుత్వంలో పోలీసుల చేతగానితారు. కొన్ని ముస్లిం మూకలైతే హిందువుల ఇళ్ల మీద పడి, హిందూ ఆడవాళ్ళను మీ మానాలు మాకు ఇచ్చేస్తే మీ మొగుళ్ళ ప్రాణాలు తీయకుండా వదిలేస్తామని బెదిరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది. ఇవన్నీ నేను చెప్తున్నావు కాదు, బాధిత మహిళలు చెప్తున్నారు. हम लोग जान बचाकर भाग आए हैं धुलियान से, मुर्शिदाबाद से, धुलियान बेदबोना से, 16 नंबर वार्ड से जान बचाकर भाग आए हैं. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ కి తెలిసిన విషయం ఏంటంటే, ఈ అల్లర్ల వెనుక బంగ్లాదేశ్ లో స్లీపర్ సెల్స్ తో పాటు పెద్ద ఫండింగ్ చేసే సంస్థలు ఉన్నాయట. పైగా ముర్షిదాబాద్, మాల్దా జిల్లాలు బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్నాయి కదా. ఈ హింస ఎంతవరకు వెళ్ళిందంటే, వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెడితేనే తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోకి వచ్చే పరిస్థితి లేదు. राष्ट्रपति शासन चाहते हैं, यहाँ अराजकता चलता है, यहाँ गुंडागर्दी चलता है। हर शुक्र जब भी कोई जुलूस होता है, शुक्रवार नमाज के बाद इधर आतंक फैलाया जाता है। అసలు బెంగాల్లో ఇంత విధ్వంసం ఎందుకు జరుగుతుందో చెప్తా. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్తా. ముందు మనం అప్పీస్మెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పీస్మెంట్ పాలిటిక్స్ అంటే బుజ్జగింపు రాజకీయాలు. ఈ దరిద్రం మన దేశంలో 1947 లో స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు కదా, మతం పేరుతో భారత్ నుండి పాకిస్తాన్ ని చీల్చి ముస్లింలకు ఇచ్చేశారు. అట్లా ఇచ్చింది ఎవరు అంటే ఆనాటి కాంగ్రెస్ నాయకులు. అసలు వేర్పాటువాదుల్ని పెంచి పోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 75 ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య రణం రగులుతూనే ఉంది. పైగా అది అక్కడితో ఆగలేదు. 1980s లో పంజాబ్ అకాలీదళ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిక్కుల మధ్య జరిగిన చిన్న గొడవను పెద్ద గొడవ మార్చి ఫైనాన్షియల్ గా, పొలిటికల్ గా హెల్ప్ చేసింది ఎవరు? ఇందిరాగాంధీనే కదా. అట్లనే కాశ్మీర్ లో బుజ్జగింపు రాజకీయాల వల్ల కాశ్మీర్ పండిట్లు ఊచకోతకు గురయ్యారు. ఈ పాపం ఊరికే పోదు. కాంగ్రెస్ పాలనలో పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎమర్జెన్సీ విధించారు. కానీ తర్వాత ఏమైంది?
వాళ్ళు దోకున్న గోతులో వాళ్ళే పడ్డారు కదా. ఇందిరాగాంధీ తను చేసిన తప్పుల వల్లనే సిక్కుల చేతిలో చనిపోయింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత టైంలో బీహార్ సీఎంగా ఉన్నది లాలూ ప్రసాద్ యాదవ్. ఆ టైంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అపీస్మెంట్ పాలిటిక్స్ చేసి దెబ్బతిన్నాడు. అదే కోవలో మమతా బెనర్జీ అలియాస్ మమతా ఖాన్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుంది. అందుకే వెస్ట్ బెంగాల్లో ఈరోజు ఇంత హింస జరుగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను తయారు చేసి ఉంటే దానికి చేసే నిరసన మన జాతీయ జెండాలతో ఉండాలి కదా. మరి పాలస్తీనా జెండాలు పట్టుకుని ఎందుకు చేస్తున్నారు? మొన్నటికి మొన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా పార్లమెంట్ లో జై పాలస్తీనా అన్నాడు. జై ఫలస్తీన్ తక్బీర్ అల్లాహు అక్బర్. అసలు వీళ్ళ మోటో ఏంటి? వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద ఇంత హింస జరుగుతుంటే వాళ్ళని పరామర్శించి ఆశ్రయం కల్పించాల్సింది పోయి ఏప్రిల్ 16న ముస్లింలతో మీటింగ్ పెట్టింది మమతా ఖాన్. పెట్టి హింసకు కారణం అమిత్ షా అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఆరోపణ చేస్తుంది. ఇవే మమతాకి తెలిసిన డైవర్షన్ పాలిటిక్స్. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పార్లమెంట్ లో రాజ్యాంగబద్ధంగా చేసిన చట్టాన్ని నా రాష్ట్రంలో అమలు చేయను అని మాట్లాడుతుంది. సంసద్ కా కానూన్ హై, సబ్కో స్వీకార్ కర్నా పడేగా. వక్ఫ్ అమెండ్మెంట్ రాత్రికి రాత్రి చేసింది కాదు. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దేశవ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తీసుకొని నెలల తరబడి చర్చించి ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ లో మెజారిటీతో ఆమోదించారు కదా. అలాంటి చట్టాన్ని బెంగాల్లో అమలు చేయను అనే అధికారం మమతాకు లేదు. మమత అట్లా మాట్లాడడం వల్లనే బెంగాల్లో ఇంత హింస జరుగుతుంది. తెలంగాణలో, యూపీలో, అస్సాంలో చాలా రాష్ట్రాల్లో కూడా వక్ఫ్కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడా వైలెన్స్ జరగలేదు. ఒక్క బెంగాల్లోనే జరుగుతుంది. ఎందుకంటే మమతా ఖాన్ దగ్గరుండి ఎల్డర్లు చేపిస్తుంది. ఎట్లనో కూడా చెప్తా. మన దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నది బీహార్ స్టేట్ లో ఉన్న కిషన్ గంజ్ లో ముస్లింలు 67.98%. సెకండ్ ప్లేస్ లో ఇప్పుడు అల్లర్లు జరుగుతున్న వెస్ట్ బెంగాల్ లో ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్నారు. ఇక్కడ ముస్లింలు 66.27%. మాల్దాలో 51%. వెస్ట్ బెంగాల్లో 1971 సెన్సస్ ప్రకారం 40 లక్షల మంది ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు 2.5 కోట్లకు పెరిగింది. అంటే బెంగాల్లో ప్రస్తుతం 10 కోట్ల మంది జనాభా ఉన్నారంటే దాంట్లో 25% ముస్లింలు. ఇవన్నీ అఫీషియల్ లెక్కలు. మరి అనఫీషియల్ గా దాదాపు 40% ఉన్నారని ఒక అంచనా. అందుకే వాళ్ళ హింసకి అడ్డు అదుపు లేకుండా పోయింది. అసలు ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఎట్లా వచ్చింది అది కూడా చెప్తా. బంగ్లాదేశ్ నుంచి మియాలో, మయన్మార్ నుంచి రోహింగ్యాలు విచ్చలవిడిగా బెంగాల్లోకి వలస వచ్చారు. వీళ్ళకు మమతా ఖాన్ సర్కారు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, అసలు ఎన్ని కార్డులు ఉంటే అన్ని ఐడెంటిటీ కార్డులు ఇచ్చేసింది. ఎలక్షన్లలో ఆమె టీఎంసీ పార్టీ నుండి ఎంతో మంది వలస ముస్లింలకి టికెట్లు ఇచ్చి ఎలక్షన్లో నిలబెట్టింది, గెలిపించుకుంది. అందుకే అప్పట్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే దాన్ని వ్యతిరేకించింది. అదే హిందువుల విషయానికి వస్తే, హిందువుల పండగల విషయాలకు వస్తే హోలీ కాంక్షలు పెడుతుంది, దసరా నవరాత్రులు కాంక్షలు పెడుతుంది. 2017లో సెప్టెంబర్ 30వ తారీఖున దసరా పండుగ వచ్చింది. అదే రోజు సాయంత్రం నుంచి దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయాలి. కానీ ముస్లింల మొహర్రం పండుగ కూడా సేమ్ డే వచ్చిందని నిమజ్జనాన్ని బ్యాన్ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. అసలు బెంగాల్ అంటేనే కలకత్తా కాళీ అమ్మవారు. అలాంటి అమ్మవారికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కర్మ రూపంలో మమతా ఖాన్ ని వదిలిపెట్టవు. ఇవే బుజ్జగింపు రాజకీయాలంటే. ఇందుకోసమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీని పెట్టింది మమతా ఖాన్. ఇవే బుజ్జగింపు రాజకీయాలతో వెస్ట్ బెంగాల్లో 3 సార్లు అధికారంలోకి వచ్చింది. పేరుకి మమతా బెనర్జీ పుట్టింది బెంగాల్ బ్రాహ్మణ కుటుంబంలో అయినా చదివింది మాత్రం ఎంఏ ఇస్లామిక్ హిస్టరీ. అప్పటి నుంచే ఈవిడికి ముస్లింల మీద ప్రేమ. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న అల్లర్లకు కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ది బెంగాల్లో ఉన్న సిలిగురి కారిడార్, చికెన్ స్నేక్ అంటాం కదా, అది ఆక్రమించుకోవాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాల కుట్ర. ఆ కుట్రకు మమతా ఖాన్ సపోర్ట్. రెండో కారణం బంగ్లాదేశ్ లోకి వచ్చే చొరబాటుదారులను అడ్డుకోవడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పరిధిని 150 కిలోమీటర్లకు పెంచింది. ఈ నిర్ణయాన్ని కూడా మమతా ఖాన్ వ్యతిరేకించింది. ఇక మూడోది, వచ్చే సంవత్సరం వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్. అక్కడ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021 ఎలక్షన్స్ లో మమతా ఖాన్ అక్కడున్న ముస్లిం ఓట్లని నమ్ముకొని బుజ్జగింపు రాజకీయాలు చేసి 215 సీట్లతో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది. వచ్చే సంవత్సరం అంటే 2026లో బెంగాల్లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వక్ఫ్ చట్టాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ అల్లర్లు చేస్తుంది. కాకపోతే మమతాకు తెలియని విషయం ఏంటంటే ఆమె ఇన్నాళ్ళు బుజ్జగిస్తూ వస్తున్న ముస్లింలు ఎప్పుడో ఆమె చేయి దాటిపోయారు. బెంగాల్లో ముస్లిం ఓట్ల మీదే ఆధారపడి రాజకీయ పార్టీలు అన్ని బతుకుతున్నాయని అక్కడ ముస్లిం పెద్దలు బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కాశ్మీర్ ఫైల్ సినిమాలో నాకు డైలాగ్ గుర్తొచ్చింది. సర్కార్ కిసి కా భీ హో,
సిస్టమ్ హమారా హీ చల్తా. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే బెంగాల్లో హిందువుల మీద ఇంత దాడి జరుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మన దేశంలో ఉన్న మీడియా డిబేట్లు పెట్టట్లేదు. ఎందుకంటే మనది సెక్యులర్ కంట్రీ కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టడం మీద సాధ్యాసాధ్యాలు మాట్లాడుతున్నాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 356 లో నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే ఆర్టికల్ 356 ని వాడుకొని అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు. కాకపోతే ఆ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించాలి. అది కేంద్ర ప్రభుత్వం చేయగలదు. అందుకే అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. కాకపోతే అప్పుడు ఇందిరా ఆమె పవర్స్ ని మిస్యూజ్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ విధించింది. ఆ కారణాలని ఇంకో వీడియోలో చెప్తా. ప్రస్తుతానికి వస్తే వెస్ట్ బెంగాల్లో 3-4 జిల్లాల్లో మాత్రమే అల్లర్లు జరుగుతున్నాయి. మిగతా స్టేట్ మొత్తం నార్మల్ గానే ఉంది కాబట్టి రాష్ట్రపతి పాలన బెంగాల్లో పెట్టడం కష్టం. పైగా ఆర్టికల్ 356 ని స్వార్థానికి వాడుకునే ఉద్దేశం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీకి లేదు. ఇక చివరిగా నేను గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే కాశ్మీర్ లో, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, చివరికి మన హైదరాబాద్ లో ఉన్న పాత బస్తీలో మన హిందూ ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగితే మగవాళ్ళను, పసిపిల్లల్ని క్రూరంగా చంపేస్తుంటే ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద కూడా అరాచకం జరుగుతుంటే ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇప్పటికైనా సెక్యులర్ ముసుగు తీసేసి మాట్లాడండి, లేదంటే ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు మన ఇంటి దాకా వస్తుంది. నాకు తెలిసి దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అదే ఓటు. ఓటు వేసేటప్పుడు దేశాన్ని తల్లిగా భావించి ప్రజల్ని కుటుంబంగా భావించే జాతీయవాద పార్టీలకు ఓటేయాలి. అట్లా కాకుండా బుజ్జగింపు రాజకీయాలు చేసే పార్టీలకు ఓటేస్తే వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎదురవుతుంది. నేను మాత్రం ఒక హిందువుగా బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న అరాచకాలకు, హిందువుల మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, ముస్లింల అరాచకాలకు వ్యతిరేకంగా ఈ వీడియో ద్వారా నా వాయిస్ రేజ్ చేస్తున్నా. మీకు కూడా చెప్తున్నా, రేజ్ యువర్ వాయిస్ అగైన్స్ట్ ఇస్లామిక్ వైలెన్స్.